అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అట్టారీ వాగా సరిహద్దును దాయాది పాకిస్తాన్ మళ్లీ ఓపెన్ చేసింది. భారత్ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాగా సరిహద్దు వద్ద గేట్లను తిరిగి తెరిచింది. దీంతో బార్డర్లో చిక్కుకుపోయిన చాలా మంది పాక్ జాతీయులు తమ దేశంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలో చిక్కుకున్న తమ పౌరులు తిరిగి రావటానికి వీలుగా పాకిస్తాన్ శుక్రవారం అట్టారీ వాగా సరిహద్దు ద్వారాలను తిరిగి తెరిచింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్వల్పకాలిక వీసాలను రద్దు చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాత్కాలిక వీసాపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ 2 దేశాలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి డెడ్ లైన్ కూడా విధించాయి. ఆ గడువు ముగియటంతో పాకిస్తాన్ గురువారం ఉదయం 8 గంటలకు సరిహద్దును మూసివేసింది. ఈ సరిహద్దు వద్ద పాకిస్తాన్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వేచి చూస్తుండగానే కౌంటర్లను మూసివేసింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది. దీంతో డజన్ల కొద్దీ పాక్ పౌరులు ఆ సరిహద్దు వద్దనే నిలిచిపోయారు. తాము అసలు ఏ దేశానికి చెందిన వారిమో తెలియక మహిళలు, వృద్ధులు, పిల్లలు తలదాచుకునే ప్రదేశం కూడా లేక ఆకలితో అల్లాడారు. పాకిస్తాన్ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తమ సొంత పౌరులను దేశంలోకి రానియకపోవడమేంటని మండిపడుతున్నారు. అయితే పాకిస్తాన్ వైఖరికి విరుద్ధంగా భారత ప్రభుత్వం తదుపరి నోటీసు జారీ చేసే వరకు అటారీ వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లటానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దును పాక్ తెరచి తమ పౌరులను స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పించింది. అయితే బార్డర్ వద్ద కన్నీటి దృశ్యాలు అందరినీ కలవరానికి గురి చేస్తున్నాయి. భార్య పాకిస్తానీ అయితే భర్త ఇండియా పౌరుడు కావటంతో ఏం చెయ్యాలో తెలియక మిన్నకుండిపోయారు. ఇటువంటి చాలా దృశ్యాలు అట్టారీ వాగా సరిహద్దు వద్ద కనిపించాయి. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్పై భారతదేశం వరుస ప్రతిఘటనలను ప్రకటించింది. వీసాలను రద్దు చేయడంతో పాటు భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ నడిపే అన్ని విమానాలకు దాని గగనతలాన్ని మూసివేసింది. పాకిస్తాన్ జాతీయుల సోషల్ మీడియా ఖాతాలను కూడా నిషేధించింది. భారతదేశం ఎంపిక చేస్తున్న వీసా వర్గాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి బుధవారం నాడు 125 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారీ వాగా సరిహద్దు ద్వారా దేశం విడిచి వెళ్లారు. దీంతో 7 రోజుల్లో పాక్ వెళ్లిన వారి సంఖ్య 911కు చేరుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.